ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्।
ప్రేమ దర్శనం అనేది నారద భక్తి సూత్రాలను విచారణ చేస్తుంది. భక్తిలో స్వార్థానికి అవకాశం ఉందా లేదు అని నారదుడు అడుగుతున్నాడు. ఇప్పటికి మనం 23 సూత్రాలన్నీ విచారణ చేస్తాం. భక్తిలో స్వార్థానికి అవకాశం ఉందా లేదు? కానీ మీరు భక్తి అంటే ప్రతివారు ఎవరి గురించి వారే కదా అడుగుతున్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నావు అని నీ గురించి అడుగుతున్నావు. నీ గురించి అడిగితే అది సార్థమే అవుతుంది కదా. చూడండి, మరి మనం పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఏం అడిగాం అని నీ జీవితం గురించి అడిగాం. నాకు చదువు రావాలి, నాకు పెళ్ళి అవ్వాలి, నాకు మంచి మూడు రావాలి, నాకు మంచి పిల్లలు కలగాలి, మా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళకి మంచి భర్తలు రావాలి, వాళ్ళకి మంచి కోడలు రావాలి, వాళ్ళకి మంచి పిల్లలు. నీ గోలపాడు కానీ ఎంతసేపు నీ గోలే. భక్తిలో స్వార్థానికి చోటెక్కడ? అప్పుడు ఇందులో పరమాత్మ ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇదే నీ భక్తి అయితే ఇందులో పరమాత్ముడు ఎక్కడ లేడు కదా. మరి పరమాత్మను ఎందుకు కరుణించాలి? అసలు ఎందుకు అనుగ్రహాన్ని ఇవ్వాలి? ఎందుకని ఎంతసేపు నువ్వు ఎవరి గురించి ఆలోచించావు? నువ్వు, నీ కుటుంబం, నీ సంసారం, నీ విషయాలు, నీ గోళ, నీ స్వార్థం, నీ లాభం, నీ నష్టం. అంతకు మించి ఏమడిగావు? ఓ అని ఒకవేళ నీ మృత్యువు గురించి అడిగావు. ఒకవేళ మృత్యువే వస్తే అది కూడా అనాయాసనే వయాలి. ఇది కూడా స్వార్థంలోనే లేక. చూడండి, మన ఆలోచనలన్నీ, మనిషి ఆలోచనలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి? సెల్ఫ్ సెంటర్డ్నెస్. ఏమంటారు? సెల్ఫ్ సెంటర్డ్నెస్. ఎగ్జాక్ట్లీ. ఆలోచించినప్పుడు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మనం భగవంతుని అడిగినవన్నీ ఎప్పుడైనా సమస్త లోకా సుఖినో భవంతని అక్కడ చదువుతున్నాం. కానీ ఏనాడైనా లోకక్షేమం కోసం, ఏనాడైనా లోక కళ్యాణం కోసం, ఇతరుల మోక్షం కోసం నువ్వు ఎప్పుడైనా పాటుపడ్డావు. అప్పుడు కదా పరమాత్మ కరుణించేది. ఎందుకని? నిస్వార్థంగా ఉన్నావు. అదే ఎప్పుడైతే స్వార్థపూరితమైన దాంట్లో ఉండి దాన్నే భక్తి నువ్వు అనుకుంటే అది కూడా భ్రాంతి అనడు. ఒకవేళ నువ్వు కనుక ఆ రకమైన భక్తే భక్తి నువ్వు అనుకునేట్లయితే అది నీకు పెద్ద భ్రాంతి అవుతుంది తప్ప పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి అది అధికారిత్వాన్ని ఇవ్వజాలం, అర్హత కాదు. ఈ సూత్రం అదే. నాస్త్యేవ తస్మిన్ తత్సుఖ సుఖిత్వం. ఎంతసేపు తత్సుఖ సుఖిత్వం. ఇప్పుడు సుఖంగా ఉన్నాను ఆయన, ఇంతకంటే బాగా సుఖాన్ని. మన కోరికలన్నీ దీని కింద కన్సిడర్ చేస్తాడు ఆయన. ఇప్పుడు ఎలా ఉన్నాడని చూస్తాడు. బాగానే ఉన్నావు, ఎప్పుడు ఏమడుగుతున్నావు? ఇంకా తత్సుఖ సుఖిత్వం. ఎప్పుడు సుఖాపేక్ష. స్వార్థం అంటే ఏమిటంటే నా సుఖము. అది ఆయన నిర్వచనం. స్వార్థం అంటే మనం లౌకికార్థాలను స్వీకరించాలి. ఆయన నీవు సుఖం, నీవు మాత్రమే సుఖంగా ఉండాలని అడుగుతావే ఎప్పుడు చూసినా. మరి అప్పుడు అది స్వార్థమే కదా. మరి అప్పుడు అది భక్తి ఎలా అవుతున్నాయా? నాస్త్యేవా, అది కాదు. నాస్త్యేవ తస్మిన్ తత్సుఖ సుఖిత్వం. సరే, మనకు అర్థం కావడం కోసం ఒక ఉపమానంతో ఎత్తుకున్నాం. ఇప్పుడు ఒక భార్య గారు భర్త గారిని ప్రేమిస్తారా ప్రేమించరా అని అడిగారు. భార్య గారు భర్త గారిని ప్రేమిస్తారా ప్రేమించరా? ప్రేమించరు. ఎందుకని? ఆవిడ ప్రేమలో స్వార్థం ఉంది లేదా? ఆలోచించండి. నో డౌట్. ఆయన గనక ఈవిని సరిగా చూడకపోతే ఒక్కరోజు ఏమైపోతుందంటారు? ఏవో బ్రహ్మాండం బద్దలవుతుంది. మరి అది కూడా ప్రేమేనా? ఏం ప్రేమ అంటే అర్థం లేని ప్రేమ. కాబట్టి అందుకని వాడికి వెంటనే ఎవరు గుర్తొస్తారట? జార స్త్రీ గుర్తొస్తుంది. మనిషికి ఎక్కడ వైపరీత్య బుద్ధి ఏర్పడుతుందో చెప్తున్నాడు. నిజంగా అతనికి ధర్మవిహిత కామం ఉండి వివాహం చేసుకున్నాడండి. అతనికి బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. అతని అవసరాల కోసం బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లా. భోజనం ఇంట్లోనే అందుబాటులో ఉంది, సుఖం ఇంట్లో అందుబాటులోనే ఉంది, నిద్ర ఇంట్లోనే అందుబాటులో, అన్నీ అమరున్నాయి. అన్నీ అమరున్నప్పుడు రెండవ ఆలోచన రావాల్సిన అవసరం లేదట. కానీ
ఎందుకు వస్తుంది మానవుడికి విపరీత బుద్ధి? ఇంట్లో నీకు ధనం ఉందా లేదా? ఆ ధనం సరిపడి ఉంది కదా, మరి ఇంకా ధనం కావాలని ఎందుకు తోస్తుంది? నీకు సుఖం ఉందా లేదా? ఉంది కదా, ఇంకా సుఖం కావాలని ఎందుకు తోస్తుంది? దీనికంటే అది ఎక్కువ సుఖమనే తోస్తుంది. ఆలోచించండి, అర్థమేనండి? సరే, రివర్స్ అడుగుదాం. భర్త గారికి భార్య గారి మీద ప్రేమ ఉందా లేదు? భర్త గారికి భార్య గారి మీద ప్రేమ ఉందా లేదా? ఉందంటే ఓదా కాదా, లేదంటే ఓదా కాదా? సేమ్ ప్రాబ్లమే. చూడండి, అక్కడ కూడా ఇదే సేమ్ ప్రాబ్లం. ఆవిడ అన్నం ఉండకపోతే ఆవిడ చేసే సర్వీసెస్ ఏవి ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుందంటారు? పరమేశ్వరుడు. అంతేనా కాదా? అంటే ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్గా ఆలోచిస్తున్నారే తప్ప నీ మోక్షం కోసం నా జీవితం అని అనటం లేదు. ఇటు భార్య అనడం లేదు, ఇటు భర్త అనడం లేదు. కొన్ని కుటుంబ సభ్యులు ఎవరైనా అంటున్నారా? నీ బ్రహ్మజ్ఞానం కోసం, నీ మోక్షం కోసం నేను పాటుపడతాను. ఐఆమ్ హియర్ టు లీడ్. నేను లీడ్ తీసుకుంటానండి, నేను తీసుకెళ్తాను నిన్ను. ఐఆమ్ హియర్ టు టేక్ యూ అని అనాలి కదా నువ్వు. ఆ జ్ఞానం ఉంటే, నీకు ఆ లక్ష్యం ఉంటే, మరి భక్తి యొక్క లక్ష్యం మోక్షం కదా, భక్తి అంటే జ్ఞానమే కదా. మరి అటువంటిప్పుడు ఒకరికొకరు దేంట్లోకి తీసుకెళ్ళాలి నువ్వు? ఎవరైనా కావచ్చు, ఏ మానవ సంబంధాలైనా కావచ్చు. ఒక మనిషి మరొక మనిషిని ఎటువైపు తీసుకెళ్ళాలి? జ్ఞానం వైపు, మోక్షం వైపు తీసుకువెళ్ళాలి. మనిషివి కాబట్టి, అది పశువులు చేయలేవు కాబట్టి. కానీ మరి ఒక మనిషి మరొక మనిషిని అలా జ్ఞానం వైపు, మోక్షం వైపు తీసుకువెళ్ళకపోతే అప్పుడు అందులో స్వార్థం వస్తుందా రాదా? సెల్ఫ్ సెంటర్డ్నెస్ వచ్చేది. తాను మాత్రమే తరించాలనుకున్నాను. చూడండి, ఒకవేళ నువ్వు మోక్షం నీకు మాత్రమే రావాలనుకుంటే అది కూడా స్వార్థమేనా? నేను మాత్రమే తరించాలనుకుంటే పరమాత్మ అనుగ్రహం ఎప్పటికి కలుగుతుందో తెలియదట మోక్షాన్ని. ఏమైందండి? నేను ధరించడమే కాదండి, నీవు ఎంతమందిని ఇచ్చినా వాళ్ళు మోక్షం పొందడం కోసం నేను శ్రమ చేస్తానన్న వాడికి ముందు మోక్షం. ఎందుకని ఇందాక కూడా చెప్పాను, వాడికి అన్ని ఖాతాలు రద్దేవాడు. ఎందుకని? వివేకానందుడు అలా అన్నాడు. గుర్తుపెట్టుకోండి, 36 సంవత్సరాల తోతాపురి కష్టపడితే సంపాదించినటువంటి జ్ఞానసిద్ధి 3 రోజుల్లో వచ్చిన పరమహంస. ఆశ్చర్యపోతాడు తోతాపురి. నా జీవితకాలం నేను దీనికోసం శ్రమించాను, ఈ బ్రహ్మనిష్ట కోసం. నీకు 3 రోజుల్లోనే ప్రాప్తింపజేసి నువ్వు మహానుభావుడు అయ్యాడు. గురువు శిష్యుడిని పోగొట్టడం చాలా అరుదండి, అంత తొందరగా జరగదు. అలాంటిది మళ్ళా అదే పని పరమహంస వివేకానందుడికి చేశాడు. అర్థమైందండి? వివేకానందుని అంటాడు అనమాట, ఆ 3 రోజులు బ్రహ్మనిష్ట బయటికి రాగానే నేను వెళ్ళిపోతాను, శరీర త్యాగం చేస్తాను. ఇప్పుడు పరమహంస అంటాడు, నువ్వు ఇంత స్వార్థపరుడు అనుకోలేదు. ఎప్పుడైతే మోక్షం పొందాడో బ్రహ్మనిష్ట చేత ఆయన శరీరం వదిలేస్తానంటే నువ్వు ఇంత స్వార్థపరుడు అనుకోలేదా? అదేమిటి స్వామి అలా అన్నారు? నువ్వు ధరిస్తే సరిపోయితే, అలా అయితే నీకు ఇంత తొందరగా మోక్షం వచ్చేటి ఎందుకు చేస్తాం? ఎప్పుడో 36 జన్మల అవతల రావాల్సిన మోక్షాన్ని 3 రోజుల్లో వచ్చేటి ఎందుకు చేస్తాం? మా సమస్త శక్తి నీకు ఎందుకు ధారపోస్తాం? నేను ఎక్కడో ఉన్నవాడిని ఇక్కడికి ఎందుకు పిలిపిస్తాం? అవన్నీ ఎందుకు చేశాం? నువ్వు ఎంతమందికో మార్గదర్శనం చేస్తావని అవన్నీ రద్దు చేసుకుంటూ వచ్చి నిన్ను పైకి ఎక్కించేసాం, 1వ క్లాస్లో ప్రవేశం. మరి నువ్వు 1వ క్లాస్కి వెళ్ళిన తర్వాత అనేది శరీరం వదిలేస్తారంటే అది అర్థం కాదు. ఆ దృష్టితో చూస్తే మనకి జీవితంలో వచ్చినటువంటి ఆలోచనలన్నీ ఏ ఖాతా కింద లెక్కట్టాలి? అంత విస్తృతమైన భావంతో ఈ సూత్రాన్ని వేశారు. అందుకని భక్తి అవ్యభిచారి భక్తి అని భగవద్గీతలో అంటారు. దాన్ని భాగవతంలో వాలిన భక్తి అంటే అర్థం ఏంటి? అటు ఇటు పోలేదు. అవ్యభిచారి అంటే కదలని. అదే ఒక జార స్త్రీకి ఎవరొచ్చినా ఓకే ఆవిడ. ఎందుకని? ఆవిడ వ్యభిచారి భక్తి. అందుకని ఏమంటాడు? నీ కోరికలు తీరలేదు కదా అని దేవుడు మార్చేస్తూ ఉంటాడు. ఈ నెల ఎవడు దేవుడు? సోమవారం శివుడు దేవుడు, మంగళవారం ఆంజనేయ స్వామి దేవుడు, బుధవారం వినాయకుడు దేవుడు, గురువారం సాయిబాబా దేవుడు, శుక్రవారం అమ్మవారి దేవుడు, శనివారం శనేశ్వరుడు దేవుడు, ఆదివారం శనివారం వెంకటేశ్వరం, శనీశ్వరుని ఒప్పుకోరు, ఆ పోనీ వెంకటేశ్వరం ఆదివారం ఎవడూ లేడు, అదే పోనీ సూర్యుడు పోదు.
సో ఇట్లాగా ఏమైంది ఇప్పుడు రోజువారీ దేవుడు ఎవరు నీకు వాళ్ళ పడుగాను. మరి ఇప్పుడు నేనేమనాలి? అవ్యభిచారి భక్తి అని అనవచ్చా? ఎలా అంటాడు? అలా అనలేదుగా. గోపికలు అలా లేరు కదా. ఉదాహరణ ఎవరు చూపిస్తున్నాడు? నిరక్షర కుక్షులైనప్పటికీ వాళ్ళకి అవ్యభిచారి భక్తి ఉన్నది. పరమాత్మ అంటే కృష్ణుడే వాడికి అంతే. ఇంకెవడు ప్రపంచంలో అంతా కృష్ణుడే. ఒకవేళ ఎవరా ఆ కృష్ణుడే అంతే. మీ అత్తగారు ఎవరమ్మా? కృష్ణుడే. మీ అత్తగారు కృష్ణుడు ఎలా అవుతుంది? మాట అన్నీ కృష్ణుడు ఒకటే తేల్చేది. అందుకని జ్ఞాన మార్గంలో వచ్చేప్పుడు మనం కూడా ఏం చెప్తున్నాం? ఉన్నదంతా బ్రహ్మమేరా బాబు. వాళ్ళు భక్తిలో ఎంత గట్టిగా చెప్తున్నాడు, జ్ఞాన మార్గంలో కూడా అంతే గట్టిగా చెప్తాం. ఒరే ఉన్నది పరమాత్మేరా నాయన, ఉన్నది బ్రహ్మమే, అసలు రెండోది లేదు అని నువ్వు అలా నిలబడు. మోక్షం ఎందుకు రాదో తెలిసిపోదు. కానీ స్వార్థపరత్వంతో కనుక కూడిన భక్తి కానీ జ్ఞానం కానీ అయితే అది తప్పక భ్రష్టత్వాన్ని. ఒకవేళ ఎవరైనా నిన్ను కరుణించి ఇచ్చినా అది నిలబడదు. ఎటువంటి కదా లాటరీ లాంటిది. లాటరీ తగిలి 100 కోట్లు వచ్చినాయండి. నీకు నిలుపుకునే బలం లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టాను అంటే జనా కాదా? వెళ్ళి ఓ బెట్టింగ్ కట్టాడు. డబ్బుని కదా 100 కోట్లు ఒకటే బెట్లో కట్టాడు. 1000 కోట్లు వస్తాయి. పోయాడు, మొత్తం పోయాడు. గొడవ. ఇప్పుడు ఎంతసేపట్లో పోగొట్టుకున్నాడంటే రేపు 1 కోట్లో పోయి. కాబట్టి ఏమంటారు దీన్ని? నడమంతరపు సిరి. అలా వచ్చినవి ఏవి నిలబడవారు. క్రమానుగతంగా కష్టపడి సంపాదించినవైతే నిలబడతాయేమో కానీ ఆటంతటే వచ్చినవి చాలా కష్టపడాలని. అందుకని ఏమంటున్నాడు? నాయన నువ్వు లోక కళ్యాణ నిమిత్తమే కనుక జీవించినట్లయితే గ్రాంటెడ్, ఇమీడియట్లీ గ్రాంటెడ్ అని రద్దే. నేను ఎంత పాపాత్ముడమైనా కావచ్చు కాక నువ్వు లోక కళ్యాణం కోసం జీవిస్తానంటే ఆంధ్రీ సర్వం రద్దే. అందుకని భగవద్గీతలో ఈ మాట ఉంటుందండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా మోక్షయిష్యామి మా శుచ. పైగా అందులో దాని ముందు మాట్లాంటాడు, సర్వపాపేభ్య నేను అన్ని రద్దు చేస్తాపోయా, ప్రొవైడెడ్ నువ్వు లోక కళ్యాణం కోసం జీవించే. అదే మాట ఇక్కడ నారద మహర్షి అదే భాగం భగవద్గీతా సూత్రాన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. జార స్త్రీల ప్రేమ స్వార్థముగను దోష సహితముగను. గోపికల యొక్క ప్రేమ యందు అట్టి స్వార్థపరత్వము లవలేశమైనను లేదు. వారు భగవంతుడకు శ్రీకృష్ణునకు తమ సర్వస్వమును అర్పణ చేసి వైద్యుడు. వారి మనస్సు భగవానుని మరిచి ఒక్క క్షణమైనను ఉండలేకపోయింది. సామాన్యులు తమ ఇంద్రియ తృప్తి కొరకై ప్రేమించుదు. కామజనితమగు ప్రేమకు దైవీ ప్రేమకు చాలా భేదము కలదు. మొదటిది స్వార్థ సహితము, రెండవది నిస్వార్థతతో కూడినది. గోపికల ప్రేమ నిస్వార్థత కలిగి ఉన్నది. వారు కేవలము శ్రీకృష్ణుని సుఖమునే అపేక్షించరు. వారు తమ మనోబుధులను శ్రీకృష్ణుని పూజా సామగ్రిగా ఉపయోగించరు. శ్రీకృష్ణునకు ఆనందదాయకములైన కార్యముల వనర్చుడైందే వారు ఉత్సాహమును చూసి. కామమునకు ప్రేమకు గల భేదం ఇదియే. కామి ఇతరుల ద్వారా తాను సుఖపడవలని చూచు, ప్రేమికుడు ఇతరులను సుఖపెట్టవలని ప్రయత్నం. గోపికల ప్రేమ ఆదర్శవంతమైనది, పవిత్రమైనది, స్వార్థరహితమైనది. విచారిస్తే మనకు అర్థమైపోలే మన జీవితం వాళ్ళ జీవితం. అందులో ఎవరికి అక్కడ ఏమి శారీరకమైన సంబంధం ఎవరికి ఏమి లేదు. చాలామంది తెలియక 16,000 గోపికలు కట్టుకున్నాడు అంటారు. ఇంకేం ఉద్యోగం వేరే పని పాట లేదు. 16,000 పెళ్లిళ్ళు చేయాలంటే ఎప్పటికవుతుందండి ఆ పని? ఏ పనేనా అది? పైగా ఇప్పుడు ఆయన వయసు అంతా 8 ఏళ్ళు. 8 ఏళ్ళ వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారంటే ఇదంతా అర్ధరహితమైన వాదన అన్నమాట. సో అందుకని జాగ్రత్తగా మనం గమనిస్తే అక్కడ జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధాన్ని మనకి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ జీవాత్మ ఎప్పుడూ పరమాత్మనే భర్తగా స్వీకరిస్తుంది, ప్రాణనాథుడుగా. భర్త అంటే అక్కడ ఈ భర్త కాదు, దైవికమైనటువంటి. అంటే అర్థం ఏమిటి? ప్రాణనాథుడుగా, హృదయనాథుడుగా జీవాత్మ ఎప్పుడూ పరమాత్మనే ఆశ్రయించు. ఇది శరీరాన్ని ఎప్పుడూ ప్రాణనాథుడుగా, హృదయనాథుడుగా భావించలేదు. శారీరకమైన సంబంధంతో ఏర్పడిన ఏ బంధాన్ని కూడా అది ప్రాణనాథుడుగా, హృదయనాథుడుగా ఒప్పుకోదు. ఇది జీవాత్మ. గుర్తుపెట్టుకోవాలండి.
కాబట్టి నువ్వు మొట్టమొదటి అసలు ఈ జీవాత్మ స్థితిని అర్థం చేసుకో సరిగ్గా. ఈ భక్తి అన్నది ఎవరికి? శరీరానికి కాదు, జీవాత్మ. ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న మాలిన్యాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడే రసాయనం భక్తి. అప్పుడేమైంది నీకు? ఆ సూక్ష్మ శరీరంలో ఏ మాలిన్యం లేదు, గుణమాలిన్యం లేదు, వాసన మాలిన్యం లేదు, వృత్తి అనే మాలిన్యం లేదు. అప్పుడు నువ్వెవరు? శుద్ధాత్మ స్వరూపుడు. మరి ఆ శుద్ధాత్మ పరమాత్మయే కదా, దానికి దీనికి భేదం లేదు. ఎప్పుడైతే ఈ మూడు మాలిన్యాలు నీ సూక్ష్మ శరీరంలో చేరినయ్యో అప్పుడు నీకు పరమాత్మ వైపు తిరిగేటటువంటి దృష్టి పోయి జగత్తు వైపు తిరిగేటటువంటి దృష్టి. ఎందుకని? స్థూలగతమైన సుఖం అనుభవానికి వస్తేనే నేను తృప్తి చెందుతాను అన్న. అంతకుముందు పరమాత్మ వైపు తిరిగితే ఏముంది? సూక్ష్మమైన అనుభవం సరిపోదు, ఆ సుఖం చాలు. కానీ ఇప్పుడు మనం ఏమన్నాం? నేను లడ్డూ గురించి భావించి పొందిన సుఖం కంటే లడ్డూ తింటేనే నాకు ఎక్కువ సుఖం. లడ్డూ తినాలంటే ఇంద్రియాలను వాడాలి, శరీరాన్ని వాడాలి. ఆ లడ్డూ కూడా తిరుపతి లడ్డూ అయితేనే ఇంకా బెటర్. ఇది సరే, ఏదో ఎవరో కళ్యాణం లడ్డూ తెచ్చిచ్చారండి. ఏమిటోనండి పాపం వెంకటేశ్వరకి మా మోతీచూర్ లడ్డూ ఎప్పుడు నైవేద్యం. ఇప్పుడేమైంది? వెరైటీ, అనేకత్వం. ఇంకెలా పోతూనే ఉంటుంది, ఇదేం ఆవుతుందే పెడుతుందే. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం ఏ భౌతిక సుఖాన్ని, ఏ ఇంద్రియ సుఖాన్ని అపేక్షించి జీవాత్మ ఇటు తిరిగిందో అదే కదా అజ్ఞానం. అజ్ఞానం అజ్ఞానం అని దేనంటున్నాం? అసలు జీవాత్మకి ఆధారం ఎవరు? పరమాత్మ. దానికి బలాన్ని ఇచ్చేది ఎవరు? పరమాత్మ. దాంట్లో చైతన్య స్పర్శ ఎవరిది? పరమాత్మది. బ్రహ్మాండ వ్యాప్త చైతన్యం ఏదైతే ఉందో అదే ఈ జీవాత్మలో కూడా ఉన్నది. ఆ పంచభూతాలందు వ్యాపించిన ఏ పరమాత్మ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే ఈ జీవుడిలో కూడా ఉంది. అంతే కదా, వేరే చైతన్యం ఎక్కడైనా తెచ్చుకున్నాడు? తెచ్చుకోలేదు కదా. మరి అటువంటిప్పుడు ఆ పంచభూతాలు బాగానే ఉన్నాయి కదా. ఈశ్వర స్పర్శతో, సూర్యకిరణ స్పర్శతో ఆ పంచభూతాలు బాగానే ఉన్నాయిగా, సమంగానే ఉన్నాయిగా, ఏ విషమంగా లేవుగా, ఏ ఘర్షణ లేదుగా, ఏ గొడవలు లేవుగా, ఏ పోరాటాలు లేవు. మరి మనకెందుకు వచ్చినాయి గొడవలండి? మానవ జీవితం అంటే ఏంటనుకున్నారండి? ఎన్నిటితో పోరాడాలో. పుట్టడానికి తల్లి గర్భంలో నుంచి ఎంత పోరాడాలు. పోరాటం కాదా? పోరాటమే. జన్మేమో పెద్ద పోరాటం. అది సరిగ్గా జరగకపోతే అంత పెద్ద ప్రమాదం. అవునా కదా? ఏ సిజేరియన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఫోర్సెప్స్తో ఈ తలకాయ పట్టుకుని ఇలా తీసాడు చాలు. ఇక్కడెక్కడ నొక్కుకుందంటే గట్టిగా ఇంతే సంగతులు. 3 నెలల దాకా దాని ఫలితం తెలియదు. ఆ తర్వాత ఏమవుతాడో అంత గట్టిగా. అదేమిటంటే బర్త్ టైం అప్పుడు అలా జరిగిందండి అని. ఇప్పుడు మరి వాడికి ప్రాణం ఉంది, మనసు పంచి ఏం చేయాలి? ఇప్పుడు వాడి ఆయుర్దాయం తగ్గించి చూద్దాం. ఇప్పుడు ముందే పంపించేయపోయి వాడు బాగాలేడు కదా, వికలాంగుడు కదా. మరి మానసిక వికలాంగులన్నీ ముందే పంపించేదిగా. ఎలా పోయింది మరి? కాబట్టి జన్మ పోరాటమేనా కదా? ఓ పోరాటమే. బాలారిష్టాలు దాటాలి. పుట్టినవాడు బాలారిష్టాలు దాటాలి. మరి ఆ బాలారిష్టాలు దాటేంత వరకు ఏదో ఒకటి వస్తూ పోతుంది, ఏదో వస్తుంది. ఏదీ లేకపోతే బాలారిష్ట గ్రహపీడం, దానికి పరిష్కారం లేదు. మరి ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. మరి ఇవన్నీ మరి సూక్ష్మ శరీరానికి వచ్చేవి. దానికి ఎవరు ఏం చేయలేరు. దానికి మళ్ళీ ఓ మంత్రవాది కావాలి, ఓ ఉపాసనా బోర్డు కావాలి, ఓ తాయిట్టు కావాలి, ఓ మంత్రం కావాలి, ఓ యంత్రం కావాలి, ఓ తంత్రం కావాలి. అవన్నీ చేసే కానీ అది తాగదు. మరి స్థూలంగా వెళ్ళి డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళాం. ఆడేమంటాడు? ఏం లేదండి బాగా ఉన్నాడు. వీడేమో రాత్రి మగడు ఏడుస్తూ. మరి ఏం చేయాలి? ఇలా బాలారిష్టాలు ఎన్నో ఉన్నాయి. మరి సూక్ష్మ శరీరం లేదంటే కుదరదు వ్యవహారం. మరి మానవ జీవితం అంతా అనుక్షణం పోరాటం. చూసుకోండి, మీరు కావాలి చదువుకోవాలంటే, సమానత్వాన్ని పొందాలంటే పోరాటం. సమత్వం, సమాజంలో సమత్వాన్ని పొందడానికే పోరాటం. ఆడపిల్లలు పొందాలంటే సమత్వం పోరాడాల్సిందే, సందేహం లేదు. సరే, ఏదో పెళ్లి చేసుకుంది. అత్తవారింట్లో
అనుక్షణం పోరాటమే. చూసుకోండి మీరు, ఆవిడ ఎంతమందిని సంతృప్తిపరచాలో. పిల్లలు ప్రతిరోజు పరీక్ష, శ్రీవారు ప్రతిరోజు పరీక్ష, అత్తగారు మామగారు సరే సరి, మేము అలా చేశాను, మేము ఇలా చేశాను, నువ్వు ఇలా చేసామంటారు. ప్రతి నిమిషం పోరాటం. కాబట్టి మరణానికి కూడా, ఆరోగ్యానికి పోరాటం, ఐశ్వర్యానికి పోరాటం. మరి దేనికి లేదమ్మా? జీవితం అంతా ఈ దృష్టికోణంలో చూసి ఏం కనబడింది? అంతా పోరాటం. పైనుంచి చూసాం, అప్పుడేమైంది? అంతా పరమాత్మ అనుగ్రహమే. చూసుకోండి, పైనుంచి చూస్తే అన్నీ సవ్యంగా సాగినాయా లేదా? నువ్వు పోరాడితే సాగినాయా? పరమాత్మ అనుగ్రహిస్తే సాగి. ఎంత తేడా ఉందో చూడండి. పాజిటివ్ దృక్పథానికి నెగిటివ్ దృక్పథానికి మధ్య తేడా ఇది. నేను ఎంత పోరాడి నా సంఖ్యలు పోగొట్టుకున్నానో తెలుసా? పోరాడితే పోయేది ఉంది, బానిస సంఖ్యలు తప్ప అని నా జీవితం అంతా పోరాడు అన్నవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు భారతదేశంలో, ప్రపంచంలో. అలాగే భక్తులు కూడా బోళ్ళు మంది ఉన్నారు, కోటాను కోట్ల మంది. ఏం జరిగినా ఈశ్వరేచ్ఛ, ఏం జరిగినా పరమాత్మ అనేవాడు బోళ్ళు. వీళ్ళిద్దరిలో ఎవరు ఆనందంగా ఉన్నారు? అన్నవాడు ఆనందంగా ఉన్నాడు. పోరాడి సాధించుకున్నాను అన్నవాడు తత్కాలవత్ ఆనందంగా ఉన్నట్టు కనబడుతున్నాడే తప్ప శాశ్వత ఆనందాన్ని దూరం చేసి. కాబట్టి నేను పరమాత్మ స్వరూపుణ్ణి అని దైవాత్మ పరమాత్మ వైపు తిరిగితే ఆ పరమానంద ప్రాప్తి చాలా సులభం, ఆ పరమశాంతి చాలా సులభం. కాబట్టి మానవుడు ఎప్పుడు అవ్యభిచారి భక్తిని నిలుపుకోవాలి. చంచలత్వం అనేటటువంటి రజోగుణ ధర్మాన్ని భక్తికి జోడించరాదు. సమస్య ఎక్కడ వచ్చిందట? ఈ రజోగుణ ధర్మం అనే జీవధర్మాన్ని పట్టుకెళ్ళి భక్తికి జోడింది. అప్పుడేమైపోయింది? ఈ చంచలత్వం వెళ్ళి దాన్ని కూడా తగులు. ఆ భక్తి వల్ల స్థిరత్వం రావాల్సింది పోయి ఈ గుణధర్మం వెళ్ళి దానికి తగులుకునేటప్పటికి అది కూడా చంచలమే. అందువలన భక్తి వలన పొందవలసిన ప్రయోజనాన్ని పొందలేకపోతున్నాడు. ఆఖరిది ఇవాటికి ఆఖరిది 25వ సూత్రం. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో అప్యధికతరా. ఆ భక్తి కర్మము కంటెను, జ్ఞానము కంటెను, యోగము కంటెను శ్రేష్టతరమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ అవ్యభిచారి భక్తి, ఆ స్థిర భక్తి, ఆ నిజ భక్తి, ఆ అనన్య భక్తి, ఆ ఏకాంత భక్తి, అది జ్ఞానం కంటే కూడా ఉన్నతమైంది, అది యోగం కంటే కూడా ఉన్నతమైంది. ఏ సత్కర్మతో పోల్చినా కూడా ఆ సత్కర్మ యొక్క ఫలం కంటే ఉన్నతం. అది నీవు ప్రయత్నించి చిత్తశుద్ధితో సాధించవలసిందే తప్ప, సర్వస్వ శరణాగతితో సాధించవలసిందే తప్ప, ఏదో ఒక కర్మ ద్వారా కర్మఫలంలాగా ఆ భక్తిని పొందాలంటే వీలు అని గుహలోకి వెళ్ళి కూర్చొని యోగ సాధన చేసి పొందుదామా అంటే అలాగూ వీలు. పోనీ బాగా యుద్ధం చేసినట్టుగా వాదోపవాదాలు చేసి విచారణ చేసి అటు సాగలాగి ఇటు సాగలాగి 30 ఏళ్ళు బాగా దీన్ని లాగానండి, విచారణ చేశానండి అన్నా కూడా ఆ విచారణ జ్ఞానం కంటే కూడా ఈ భక్తే ఉత్తమం. ఎందుకని? నీకు పరమానంద ప్రాప్తి వెంటనే కలిగింది. అది ఎప్పటికి కలుగుతుందో నీకు తెలియదు, మిగిలిన వాటి వల్ల కలగొచ్చు, వాటి వల్ల కూడా. కానీ అవి కూడా భక్తి రూపంలోకి మారినాక కలుగుతుంది. అందుకనే చెప్పింది, భక్తి లేని జ్ఞానం కానీ జ్ఞానం లేని భక్తి కానీ రెండు నిరర్థకం అయిపోతుంది. కర్మ అసలు సరే సరే, భక్తి జ్ఞానములు లేని కర్మ వల్ల ఏం ప్రయోజనం? సరే, భక్తి యొక్క శ్రేష్టత్వం అని ఇతను నిరూపించుతున్నారు. ఇతర కర్మమనగా యజ్ఞయాగాది కర్మలనియు, జ్ఞానమనగా శాస్త్రజ్ఞానమనియు, యోగమనగా హఠయోగాదులనియు చెప్పుకొనవచ్చు. చూడండి, సూటిగా చెప్పేశారు నారాయణ. ఆ హఠయోగాది ప్రక్రియలన్నీ కూడా పైకి కిందకి ఎక్కి దిగడం అనేటటువంటి పెద్ద పని. జీవితం అంతా తిరుగుతున్నాం. కానీ పరమాత్మ ఎందు ప్రీతి కలుగక భక్తి లేకపోతే ఆ యోగము అతనిని అనీశ్వరవాదిగా మిగులుతుంది. చివరికి ఎండ్ రిజల్ట్ ఎక్కడికి చేరిపోతాడా అంటే అనీశ్వరవాదులుగా మిగిలిపోతారు. ఇలాంటి వాళ్ళు భారతదేశంలోనే అనేక యోగ సాంప్రదాయాలు. ఎందుకని? వాటికి భక్తితో పని లేదు. ఎంతసేపు ప్రాణం, క్రియాయోగం, ఎక్కాదిగా ఎక్కాదిగా ఎక్కాదిగా, నాడీభేదన ప్రాణాయామం, చక్రభేదన ప్రాణాయామం, అది ఇది అంటే
ఇంకేం లేదు. ఇంకా భక్తి అసలు అనేదానికి ఇక్కడ స్థానం లేదు. కేవల యోగం మాత్రం. హఠయోగం బంధించి మహాముద్రలో మహాబంధంలో అన్నీ నిలుపుకుని కట్టేస్తే, వాకిళ్ళన్నీ కట్టేసి, కిటికీలన్నీ కట్టేసి, దారులన్నీ కట్టేసి, కుంభించి కపాల భేదనం ద్వారా నేను ప్రాణాన్ని పంపించేస్తే నాకు మోక్షం అవుతుంది. ఊరే అర్థం ఉందని కేవలం ఈ బుర్ర బద్దలు కొట్టుకుంటే అంతా పోయినట్టేదా? ఈ బుర్ర బద్దలు కొట్టుకుంటే మోక్షం వచ్చేటట్టు అయితే స్థూల ధర్మంతో సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి కపాల మోక్షం కాకపోతే పటపటా 1116 కొబ్బరికాయలు కొట్టి కపాల మోక్షం అయ్యేట్టు చేస్తారు. ఎంత దూరం దిగజారిపోయాం చూడండి. వాడి యోగ శక్తితో బ్రహ్మరత్న భేదనం చేసి మోక్ష మార్గంలో వెళ్ళాడు. అది మోక్ష మార్గమే కానీ మోక్షం కాదు. ఆ మోక్ష మార్గంలో వెళ్ళాడని చెప్తుంది. అది కూడా ఒక ఉపనిషత్తు ఉంది, యోగ శిఖోపనిషత్తు అని ఉపనిషత్తు చెప్తుంది. నీకు ఈ మార్గంలో వెళ్ళాలి, నువ్వు ఈ మార్గంలో వెళితే మోక్షం వస్తుంది అని యోగ మార్గానికి ఆ యోగ శిఖోపనిషత్తు ఆధారం. తప్పు కాదు అదేమి, కానీ అది మార్గమే కానీ సిద్ధి కాదు. పొరపాటు ఎక్కడ పడ్డారు? ఇప్పుడు మార్గాన్ని సిద్ధిగా భావించారు, భక్తి లోపించారు. అప్పుడు ఏమైపోయింది? అనీశ్వరవాదులు. సరే, మనం ఈశ్వరుడు యొక్క అష్టోత్తర శతనామాల్లో అనీశ్వరాయ నమః అని కూడా నమ్మవారి దాంట్లో కూడా ఉంటుంది. అనీశ్వరాయ నమః అని వాడు అనీశ్వరుడు అని అన్నా కూడా వాడు కూడా పరమాత్మలో అంశీభూతమే. అలా మనం ఒప్పుకుంటాం. ఎందుచేత భక్తి ఉంది కాబట్టి. మనం నాస్తికులని పరమాత్మ కాదని అనం మనం. ఎందుకని? మనదంతా పరమాత్మ ఏంటంటే మళ్ళీ వాడు అవడం వీడు కాకపోవడం ఏంటి అంటే భక్తుడు మాత్రమే ఈశ్వరాంశ, మిగిలిన వాడు కాదా? అలా ఏమనం. భక్తి కలిగిన వాడు అలా ఏమనడండి. అందరిలోనూ అంతరాత్మే ఉన్నది, అందరూ ఈశ్వరాంశ సంభూతులే, అందరూ పరమాత్మ యొక్క బిడ్డలే అంటే తప్ప ఆ పరమాత్మకి జీవాత్మకి ఏ శరీరంలో ఉన్నా దానికేం భేదం. శరీరం అప్రధానం. అసలు మనుషులేమిటి, సకల చరాచర జీవరాశిని కూడా మనం భగవంతునిగానే భావిస్తాం. అందుకే మనం అందరికీ గుడి కడతాం. అందరూ దేవులే. భూమి దేవత, గాలి దేవత, గాలి దేవుడు, వాన దేవుడు, అగ్నిదేవుడు, ఎవరు ఆకాశం శివుడు, నభో మండలం అంతా ఈశ్వరుడే. మరి ఇప్పుడు మనకి ఎవరి ఎందు దైవ భావన? అందరూ మాకు అంతా దైవమే బావయ్య బాబు. నదులు దైవమే, గిరులు దైవమే, తరులు దైవమే, పురులు దైవమే. నాకేం దైవం కాని దైవం లేదండి అసలు మనకి. ఎందుకని? భక్తి చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని భక్తి యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తున్నానండి. భక్తి యొక్క చేరిక లేకపోతే కర్మ మార్గం యజ్ఞయాగాది క్రతువులే అయినా అవి అనీశ్వరములవుతాయి. చూడండి, మీరు కావాల్సి వస్తే చాలా తీవ్రమైన యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళు ఉంటారండి. వాళ్ళ దగ్గరికి అడిగితే ఈశ్వరుడు ఎవరంటే ఈశ్వరుడు వేరే లేడు అంట. ఈశ్వరుడు లేడు, అగ్నే ఈశ్వరుడు. ఎంతగా ఉపాసనలో మునిగిపోయాడంటే ఆ భక్తి అనేది దూరం అయిపోయి ఎంతసేపు పోయటమే కర్మ 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 కర్మిష్ఠిగా జీవితం పెడుతుంది. ఇలా ఎంతోమంది హైలీ డిసిప్లిన్ పీపుల్ కూడా కనపడతారని మీకు సమాజంలో. వాళ్ళందరికీ లేదా డిసిప్లిన్, హై డిసిప్లిన్, కానీ భక్తి. ఆర్మీ ఆఫీసర్స్ అందరూ ఉంటారండి, వాళ్ళందరూ హైలీ డిసిప్లిన్, అవునా కదా? కానీ జీవితంలో వాళ్ళకి చాలా మంచి నమస్కరించాలనేటటువంటి భక్తి భావన రానేరు. ఆయన యుద్ధంలో గెలిచాడు అనుకోండి, నా తెలివితేటలతోనే గెలిచాను. ఒకవేళ ఆయన జీవితంలో ఒకవేళ యుద్ధం చేసినా గెలిచి ఎవరి వాళ్ళకి పరమాత్మ దయ వల్ల గెలిచానని అనుకోడు. ఏమనుకున్నాడు? నా రణనీతి, నా యుద్ధతంత్రంతోనే గెలిచాడు. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది? అయిపోయింది. నేననే అహం బలపడిపోయింది. కాబట్టి కర్మ మార్గంలో కానీ, యోగ మార్గంలో కానీ, జ్ఞాన మార్గంలో కానీ నేననే అహం కనుక బలపడిపోతే, చూడండి, శాస్త్రం బాగా చదువుకున్న పండితులు ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క విషయాన్ని ఒప్పించండి, చూడండి, పరమాత్ముడు ఉన్నాడని అనిపించండి. ఏమంటే మీకు ఈ పాండిత్యం పరమాత్మ దయ అనండి, వెంటనే ఆయన బోళ్ళంత కోపం వస్తుంది. పరమాత్మ దయ అంటే వేటి? నేను బోల్డ్ కష్టపడితే, నేను 50 ఏళ్ళు కష్టపడితే నాకు ఈ జ్ఞానం వచ్చింది. పరమాత్మ దయ ఉండొచ్చు, కానీ నాకు కష్టం లేకుండా వచ్చిందా? అప్పుడు ఏమైపోయింది?
వాదించుకోవడానికి పనికొస్తుంది. ఆ వాదం వల్ల ఏమిటి ప్రయోజనం? భక్తుడు వాదించడు, జ్ఞాని అసలు వాది. కాబట్టి కేవల శాస్త్రజ్ఞానం మాత్రమే కలిగి ఉండి భక్తి లేకపోతే వాళ్ళు అనీశ్వరవాదులే. కాబట్టి యోగులు కానీ జ్ఞానులు కానీ ధర్మిష్ఠులు కానీ ఎవరైనా సరే నేననే అహాన్ని గనక బలపడినట్లయితే, భక్తి లేకపోయినట్లయితే వాళ్ళందరూ కూడా అనీశ్వరవాదులే. కాబట్టి వాళ్ళందరికంటే ఏం చదువుకోకపోయినా నిజభక్తి కలిగినటువంటి వాళ్ళే ఉత్తములు. గొడగూతి లాంటి బాలిక కూడా ఉత్తమురాలు. ఓ మహాభక్తురాలు గొడగూచి అనే ఆవిడ, ఆవిడ 8 ఏళ్ల బాలిక. అర్థమైందండి. వాళ్ళ నాన్నగారు శివాలయంలో అర్చకుడు. రోజు శివాలయానికి వాళ్ళ గోవులు ఉన్నాయి ఆలయానికి. ఆ గోవులకు పాలు తీసి శివుడికి నైవేద్యం పెట్టి రోజు వస్తారు వాళ్ళ నాన్నగారు. అది ఆయన దినచర్య. ఒకరోజు ఆయన ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి. అమ్మాయి పాలు తీశాను, గుడికి వెళ్ళి శివుడికి నైవేద్యం పెట్టిరా నువ్వు అని చెప్పి ఆయన ఊరు వెళ్ళి, ఈ వెళ్ళిన అమ్మాయి తిరిగి రాలేదు. మధ్యాహ్నం ఆయన ఊరి నుంచి వచ్చేది. వాళ్ళు ఆవిడని అడిగాడు, ఏ అమ్మాయి ఏదని. అమ్మాయి పొద్దున శివాలయానికి వెళ్ళింది, నైవేద్యం పెట్టడానికి ఇంకా రాలేదని. పొద్దున అనగా నైవేద్యం పెట్టడానికి వెళ్ళి ఇప్పటిదాకా రాకపోవడం ఏమిటి అని ఈయన వెళ్ళి, ఈవిడేం చేస్తుంది, తల బాదుకుంటుంది శివలింగాన్ని. ఏమని? మా నాన్న రోజు నైవేద్యం పెడితే నువ్వు పాలు తాగుతున్నావు, నేను నైవేద్యం పెడితే నువ్వు పాలు తాగు. అమ్మాయి దృష్టిలో ఏంటి? నిజంగా పాలు తాగుతాడనే. వాళ్ళ నాన్న నైవేద్యం పెట్టి చూపెట్టి తీసుకొచ్చేస్తానని ఆవిడకి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నిజభక్తేనా కాదా? ఇప్పుడు తల బాదుకుంటుంది, ప్రాణత్యాగానికి సిద్ధపడిపోయింది. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, పుచ్చుకున్నాడు. ఆవిడ ఈయన వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏమిటి? అక్కడ ఆవిడ శివలింగంలోకి వెళ్ళిపోతుంది, సశరీరంగా వెళ్ళిపోతుంది. శివుడు అలా పుచ్చేసుకున్నాడు. పాలేం కర్మ, పాలతో సహా నిన్ను కూడా పుచ్చుకున్నాను, అన్ని పుచ్చుకున్నాడు. ఈయన జుట్టు పట్టుకున్నాడు. చూడండి, ఉండి చూసి నమస్కారం పెడితే ఆహా నా తరాన్ని గొప్ప యోగం ఆ పిల్లకి వచ్చింది, ఆవిడ మోక్షం వచ్చింది, ధరించిందని భావించవచ్చు కదా. ఆ సమయానికి ఆయనకి స్ఫురించాల. మా అమ్మాయి శివలింగంలోకి పోతుంది అనుకున్నాడు. వాళ్ళ అమ్మాయిని రక్షించడానికి ఆ జుట్టు పడుకు, జుట్టు బయట మిగిలిపోయింది, శివలింగం ఆ శరీరంలో. ఆ క్షేత్రంలో ఇప్పటికీ శివలింగానికి జుట్టు. అక్కడ ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ నిజభక్తికి నిరూపణ. పడిదో ఈ గొడగొచ్చి కథ. అనుచానంగా అంతమంది గురువులు భక్తి విషయం వస్తే గొడగొచ్చి కథ చెప్పాల్సింది, మార్కండేయుడి కథ చెప్పాల్సిందే, ప్రహ్లాదుడి కథ చెప్పాల్సింది. ఎందుకని వీళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి భక్తి, నిజభక్తి కలిగినటువంటి వాడు, ధరించినటువంటి వాడు. భక్తి మార్గంలో ధరించడం అత్యంత సులభం నిజభక్తి కలిగి ఉంటే. ఆడంబర భక్తి ఉంటే లాభం, అయ్యేం ప్రయోజనం. కాబట్టి చాలా జాగ్రత్తగా భగవంతుని ఎడల అనన్య ప్రేమ, భక్తి, శ్రద్ధ, విశ్వాసము కలిగి ఉండుటయే భక్తి మార్గావలంబి యొక్క ఆవశ్యకత. భాగవతమంతా ఒక చోట భగవానుడు స్వయముగా ఇట్లా తెలిపి ఉన్నాడు, నిష్కల్మష భక్తి వలె యోగ జ్ఞానాదులు నన్ను వశపరుచుకొన జాలవు. కేవలము శ్రద్ధాయుతమగు భక్తి వలననే వశమయ్యదను. నా యందలి భక్తి చండాలుని కూడా పవిత్రమునకు సామర్థ్యము కలిగి ఉన్నది. లే భగవద్గీత ఎందు కూడా శ్రీకృష్ణ పరమాత్మ వేద తపో యజ్ఞాదులదే కాక అనన్య భక్తి వలననే నన్నిట్లు చూచుట. విశ్వరూప సందర్శన యోగంలో చెప్తాడండి ఈ మాట. ఆయన విశ్వరూపం చూపెట్టిన తర్వాత ఈ విశ్వరూపాన్ని చూడాలని దేవతలు, మునులు, సకల జీవరాశులు ఎన్నో వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ఎదురు చూస్తూ ఉంటారు. జ్ఞానులు ఎదురు చూస్తూ ఉంటారు. వేదం చదువుకున్నటువంటి ఆ వేద విధులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నీకు నా ఎడల అనన్య భక్తి ఉన్నది కాబట్టి నిన్ను అనుగ్రహించి నీకు చూపిస్తున్నానండి. వాళ్ళెవరూ చూడరానటువంటి, పొందరానటువంటి దర్శనాన్ని నీకు అనుగ్రహించానంటాడు ఆయనే స్వయంగా. ఏది విశ్వరూపపడంగా ఉపసంహరించలా, ఆ స్థితిని అలాగే ఉంచుకుని ఈ మాట చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? నాయన వాటికంటే ఆ వేద తపో జ్ఞానాదుల కంటే బుర్ర బదలు కొట్టుకుని సంపాదిస్తున్నవే ఆత్మజ్ఞానం, సాంఖ్య విచారణ అంటున్నావా లేదా? ఎంతసేపు చేసినా అదే కావాలా? ఆ సాంఖ్య దర్శనం వాస్తవానికి అనీశ్వర దర్శనం. శంకరులు నిరసించారు దాన్ని. అందుకే బ్రహ్మసూత్ర భాష్యం దాకా తీసుకెళ్ళాలి. బ్రహ్మసూత్ర భాష్యాన్ని తీసుకెళ్ళి ఇక్కడ చెప్పినవన్నీ కాదంట.
అర్థమైందండి? ఎందుకని ఈ సృష్టికి కారణం పరమాత్మ అన్నదాడు సాంఖ్య దర్శనం. ప్రకృతి పురుషులు అంటు అంతే. ప్రకృతి క్షరపురుషుడు, అక్షర పురుషుడు దానికి కారణం అంతే. పురుషోత్తముడు సంగతి ఎత్తిపోదు. సాంఖ్య దర్శనం పురుషోత్తమ ప్రశంస చేయదు, అక్షర పురుషుడితో ముగించేస్తుంది. క్షరాక్షరుల మధ్య అంతా. ఎందుకని అక్షరుడు దాటితే విచారణకు అవకాశం లేదు. దర్శనము అనుభవము తప్ప అక్కడ విచారణకి ఇంద్రియాలు లేవు. కాబట్టి ఎక్కడ వరకు ఇంద్రియాలు ఉన్నాయో, ఎక్కడ వరకు పనిచేస్తుందో తెలివి అక్కడ వరకే చెప్తుంది. తర్వాత విచారణకు అవకాశం లేదు. విచారణ లేకపోతే సాంఖ్యం లేదు. అర్థమైందండి? ఇలాగా ప్రతి దర్శనానికి ఒక పరిమితి ఉంది, అది పూర్తిగా అందించదు. కానీ చాలామంది తెలియక ఏమంటారంటే ఆ సాంఖ్యం తెలియకపోతే ఏం తెలియనట్టు. అదొక పద్ధతిగా కరెక్టే, తప్పంటానికి వీల్లేదు. ఎందుకని అసలు ఉప్పేదో ఒప్పేదో తెలియకపోతే ఏం చెప్పాలి వాడికి? అయితే అనన్యభక్తి కలిగిన వాడైతే వాడికి ఉప్పో పప్పో తెలియకపోయినా వాడికి మోక్షం. చూడండి, అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. అర్థమైందండి? చిన్నపిల్లలే కావచ్చు, వాడికి ఏం తెలుసు? ఇప్పుడు వాడికి అడిగేం తెలియదు, నమ్మేశాడు అంతే, అయిపోయింది, అంతే అయిపోయింది. ఇలాగా చాలా జాగ్రత్తగా వివేకంతో చేసిన భక్తి అయినా అనన్య భక్తికే వస్తుంది. వివేకం లేకపోయినా చిన్నపిల్లలు చేసినా కూడా అది అనన్య భక్తి కిందే పరిగణించబడుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా భక్తి తత్వాన్ని అర్థం చేసుకోవాలట. నా తత్వం ఎరుగుట, నన్ను పొందుట సాధ్యపడగలదు అనన్య భక్తి చేత. పరమాత్మ తత్వాన్ని ఎరిగే జ్ఞానాన్ని పొందాలన్నా లేదా పరమాత్మనే పొందాలన్నా కూడా ఈ అనన్య భక్తి ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని మార్గముల కంటే భక్తి మార్గము శ్రేష్టమైనది, సులభతరమైనది అని స్పష్టపడుతుంది. ఈ విషయమునే నారదుల వారి సూత్రమునందు విస్పష్టముగా తెలిపిస్తున్నారు. సాతు కర్మజ్ఞాన యోగేభ్యో అప్యధికతరా. పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. और बैंक कट बोलो। आत्मज्योति नमो, परमात्मज्योति नमो, आत्मज्योति नमो, परमात्मज्योति नमो, अखंड ज्योति नमो, मम जीवन ज्योति नमो, अखंड ज्योति नमो, मम जीवन ज्योति नमो, अंतर्यामि नमो, श्री सद्गुरु साई नमो,
अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो।